న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో జరిగిన ప్రజా దర్బారులో ప్రజల నుండి మండల అధికారులతో కలిసి వినతులను అందుకున్న దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో ప్రజలకు మేలే జరిగే విధంగా అధికార యంత్రాంగం అప్రమత్తతో ప్రజల సమస్యల పట్ల సానుకూలతంగా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, భూ సమస్యలు, భూముల సర్వేలలో జాప్యం లేకుండా చూడడం, పాస్బుక్లలో పంపిణీ, పొలాల ఆన్లైన్లో ఎక్కించడం, సర్టిఫికేట్ జారీ, విద్యుత్ సమస్యల ఇలా ప్రజల సమస్యల పట్ల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, మండల సిబ్బంది శ్రద్ధ చూపాలని కోరారు. అధికారులు బాధ్యతగా పనిచేస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. అనంతరం ముండ్లమూరు మండలంలోని 8 మంది లబ్ధిదారులకు 3,26,281 రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల నుండి అర్జీలన్నింటినీ స్వీకరించి ఆయా శాఖలకు సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ చెప్పి అవి వెంటనే సాల్వ్ అయ్యేవి ఇక్కడికిక్కడే సాల్వ్ చేయటం, నెక్స్ట్ కొంచెం టైం పట్టేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఫాలో అప్ చేసుకునే విధంగా ఇవాళ అన్ని అర్జీలు స్వీకరించాము. ల్యాండ్ రెవెన్యూ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాళ్ళు వచ్చిన అర్జీల్లో 80-90% రెవెన్యూకి సంబంధించిన అర్జీలే వచ్చాయి. ఇంకా కొంత కరెంట్ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్స్ గురించి, ఇంకా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ వచ్చున్నాయి. అవన్నీ సంబంధిత డిపార్ట్మెంట్స్కి పంపించాము. అట్లాగే ఇవాళ ముండ్లమూరు మండలానికి కానీ 9 ట్రాక్టర్లు శాంక్షన్ అయ్యాయి. ఆ ట్రాక్టర్స్ ఆ బెనిఫిషరీస్కి అందజేయడం జరిగింది. ముండ్లమూరు మండలానికి 2 డ్రోన్స్, అట్లాగే దర్శి మండలానికి 1 డ్రోన్, మొత్తం 9,80,000 ఖర్చు ఉన్న డ్రోన్ 80% సబ్సిడీలో, అంటే 7,80,000 గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తూ బెనిఫిషరీకి ఆ డ్రోన్ అందజేయడం జరిగింది. 3 డ్రోన్లు ఇవాళ అందజేసాము. అంతే పండ్ల మొక్కలు పంపిణీ చేశాము బెనిఫిషరీస్కి. ఇంకా వ్యవసాయకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. కందులు పంపిణీ చేశాము. అట్లాగే PMFPY కింద రైతులకి బీమా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ క్రాప్ ఉన్న వాళ్ళందరినీ కూడా దాంట్లో ఎన్రోల్ అవ్వమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదన్నా క్లైమేట్ చేంజెస్, వాతావరణ మార్పుల వల్ల పంట నష్టం జరిగితే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది ఆ బీమా అనేది. అట్లాగే ఇవాళ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము. ఇందులో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి, నాయకులకు, పెద్దలకు, మహిళలకు పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఎలా అయితే ప్రజలు ఒక మంచి పాలన రావాలనుకున్నారో అలానే ప్రజాప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంటే ప్రజలకు ఇచ్చిన మా హామీలను నిలబెట్టుకోవటమే లక్ష్యంగా ఒక నాయకుడు అంటే సేవకుడిలాగా పనిచేయాలి, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వారి ఆదేశాలతో మేము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. మమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు.